హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్ పేజ్. ఈ రోజు కథ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ రోజు కథను ప్రారంభిద్దాం. నేను సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష విధించబడిన ఖైదీని. నా సెల్లో నాతో పాటు ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే నేను రాక్షసుల్లాగా రౌడీలాగా ప్రవర్తించేవాడిని. ఒక్కడినే 10 మందికి సమాధానం చెప్పగలే శక్తి నాలో ఉంది. నాతో మాటలు కలపటానికి జైలర్ కూడా భయపడేవాడు. ఇంకో నెల రోజుల్లో నాకు ఉరిశిక్ష అమలు కానుంది. ఒకరోజు ఎముకలు గడ్డకట్టే చలిలో నేను షర్ట్ విప్పి టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతున్నాను. కారణం, జైలర్ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఊహించని విధంగా ఒక మహిళ నాతో ఒక నిర్ణయం తీసుకుంది. జైలర్ నాతో చెప్పిన ఆ విషయం, అసలు ఎవరైనా అలాంటి నిర్ణయం తీసుకుంటారా? అది కూడా ఉరిశిక్ష విధించబడిన కరుడుగట్టిన దుర్మార్గుడైన నాతో. ఆమెవరో పిచ్చిదై ఉంటుందేమో, లేదా ఆమెకి జీవితంపై ఎలాంటి ఆశలు లేకపోయి ఉండొచ్చు. నేనైతే ఆమెను ఎప్పుడూ చూడలేదు. ఆమెవరో కూడా నాకు తెలీదు. మరెందుకు ఆమె నాతో ఆ పని చేయటానికి సిద్ధపడింది? నేను ఆ విషయం ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నానో అంతకంతకు నా లోపల ఆందోళన పెరుగుతుంది. రక్తం గడ్డగట్టే చలిలోనూ నా శరీరం చెమటలు కారుస్తుంది. ఒకప్పుడు నేను విచిత్రమైన ఆలోచనలు చేసి హత్యలకే పాల్పడిన వాడిని. నా మనసు లోతుల్లో ఎవ్వరిపైన ఎటువంటి ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం నా ఆలోచనలే మౌనమైపోయాయి. నా మెదడు పనిచేయడం ఆగిపోయినట్లవుతుంది. నేను తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఒక్కసారిగా లాఠీతో నా సెల్ గోడపై కొట్టిన శబ్దం వినిపించింది. జైలర్ గారు నీతో ఏదో విషయం చెప్పారంట కదా, ఏం నిర్ణయించుకున్నావ్ అని కానిస్టేబుల్ గట్టిగా అన్నాడు. ఆ శబ్దం వినగానే నాకు కోపం ఉరకలెత్తింది. ముందు నేను ఒక్కసారి ఆ మహిళను కలవాలి. ఆమె నాతో ఎందుకు ఆ పని చెయ్యాలనుకుంటుందో తెలుసుకోవాలి అని నేను గట్టిగా అన్నాను. అప్పుడే అక్కడికి జైలర్ వచ్చాడు. నా చేతికో సిగరెట్ పెట్టి తను లైటర్ను వెలిగించాడు. నాకు సిగరెట్ అంటే చచ్చేంత ఇష్టం. లైటర్ వెలిగిస్తూ అతను నవ్వుతూ చెప్పాడు, చచ్చే ముందు నీకు ఇదొక మంచి అవకాశం. ఆమెవరో, ఏం చేస్తుందో, ఎందుకు అడిగిందో నీకెందుకు? ఇది నీకు వచ్చిన అదృష్టం. వదులుకోకు, ఎంజాయ్ చెయ్యి. ఆ అమ్మాయిని ఒక్కసారి చూశావంటే నీకు మతిపోయిద్ది. ఆ మాటలు వింటూనే నాకు కోపం రగిలింది. నా చేతిలో ఉన్న కారుతున్న సిగరెట్ను ఒక్కసారిగా జైలర్ మొహంపై విసిరేశాను. అతను టెన్షన్తో వెనక్కి జారిపోయాడు. సిగరెట్ కింద పడిపోయింది. జైలర్ కోపంగా నా వైపు చూశాడు. అప్పుడే నేను గట్టిగా అరిచాను, నేనెవ్వరికీ భయపడను. నాకు ఉరిశిక్ష విధించబడింది. నా దగ్గర కేవలం 1 నెల మాత్రమే ఉంది. భయం అనే మాటలు నేనెప్పుడో నా జీవితంలో తుడిచివేశాను. నేను ఎంత పెద్ద క్రూరుడినైనా ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా చెడు దృష్టితో చూడలేదు. నా ముందు ఇంకెప్పుడు ఆడవాళ్ళ గురించి ఇంత చులకనగా మాట్లాడితే చచ్చే ముందు నిన్ను కూడా చంపటానికి వెనకాడను. నా మాటలు వినగానే జైలర్ ముఖం తెల్లబారిపోయింది. భయంతో ఒక్కసారి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే నేను జైలర్కి కుదరదు అని కరాఖండిగా చెప్పాలని అనుకున్నాను. కానీ లోపల ఇంకో ఆలోచన కలిగింది. ఒక్కసారి ఆ మహిళను కలవాలి. ఆమెని ఒక్కసారి చూడాలి. ఆమె నాతో ఎందుకు అలా చెయ్యాలనుకుంటుందో తెలుసుకోవాలి. ఉదయం కాంతి కొమ్ముకొస్తూనే 2 కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చారు. ఏమాత్రం మాట్లాడకుండా నన్ను జైలర్ గదికి తీసుకెళ్లారు. అతను అక్కడ కూర్చొని ఉండగా అతని కళ్ళల్లో ఆందోళన కనిపించింది. ఏం నిర్ణయించుకున్నావు అని జైలర్ అడిగాడు. నేను నేరుగా చెప్పేశాను, ఒక్కసారి ఆ మహిళను కలవాలి. ఆమె ఎందుకు నాతో ఒక రాత్రి గడపాలనుకుంటుందో ఆమెతో నేను మాట్లాడిన తర్వాతే నా నిర్ణయం చెబుతాను. జైలర్ కోపంగా నా వైపు చూసి గట్టిగా అన్నాడు, నిర్ణయం ఎప్పుడూ అయిపోయింది. నిన్ను నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి. జీవితమంతా ఎన్నో దుర్మార్గాలు చేసి ఉంటావు. చచ్చే ముందు ఒక మంచి పని చెయ్యి. నేను నీకు తలవంచను అని గట్టిగా అన్నాను.
ఈరోజు నేను జైల్లో ఉన్నానంటే అది నేను లొంగిపోవాలని స్వయంగా తీసుకున్న నిర్ణయమే తప్ప నువ్వెవరూ నన్ను పట్టుకోలేదు. ఆ అమ్మాయిని కలిసిన తర్వాతే నా నిర్ణయం చెబుతాను. అది విన్న జైలర్ కాసేపు మౌనంగా నా కళ్ళల్లోకి చూశాడు. తర్వాత గట్టిగా అన్నాడు. సరే అయితే, నిన్ను ఆ అమ్మాయితో కలవనిస్తాను. కానీ ఒక షరతు. కుదరదు అని సమాధానం చెప్పకూడదు అని వెంటనే కానిస్టేబుల్ను చూసి ఆదేశించాడు. ఇతన్ని మళ్ళీ జైల్లో బంధించండి. నేను చెప్పేంతవరకు బయటికి తీసుకురావద్దు. నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావటం లేదు. ఈ జైలర్ ఎందుకంత కుతూహలంగా నన్ను ఆ అమ్మాయితో పెళ్లి జరిపించాలనుకుంటున్నాడు? ఇదేమైనా పోలీస్ వాళ్లకు వేసిన పన్నాగమా? నా నుంచి ఏదైనా రహస్యం రాబట్టాలనుకుంటున్నారా? కానీ నేనెప్పుడూ అన్నీ చెప్పేశాను. నిజం దాటిపెట్టకుండా నేను సొంతగా లొంగిపోయాను. అయినా వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? ఏం జరుగుతుందో, ఏం ఆలోచిస్తున్నారో నాకు మాత్రం అర్థం కావడం లేదు. కొన్ని గంటల తర్వాత ఇద్దరు లేడీ కానిస్టేబుల్తో కలిసి ఒక అమ్మాయి జైల్లోకి వచ్చింది. ఖైదీలను కలిపే ప్రత్యేక స్థానంలో నన్ను కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి లోపల అడుగు పెట్టగానే ఆమెను చూసిన నా నోట నుండి ఒక్క మాట కూడా రాలేదు. మంచి అందంతో ప్రకాశవంతమైన మోమి ఉన్నా కానీ బాధతో ఆమె రూపం నన్ను క్షణపాఠం స్థిరంగా నిలిపేసింది. ఆమెను చూసిన వెంటనే నా మనసు ప్రశ్నలు ఇంకా పెరిగిపోయాయి. నన్ను చూసి పెద్ద పెద్ద రౌడీలు కూడా గజగజ వణికిపోతారు. అలాంటిది ఈ ఆడపిల్ల ఒక్క నెల రోజులు నన్ను భరించగలదా? ఆమె ముఖాన్ని గమనిస్తే కొద్దిసేపటి క్రితమే బాగా ఏడ్చి వచ్చినట్లు ఉంది. కళ్ళు పెద్దవిగా ఎర్రవిగా ఉన్నాయి. ఏదో లోతైన బాధ ఆ కళ్ళల్లో మొదలవుతోంది. ఆమె సెల్లోకి అడుగు పెట్టగానే ఆమెతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్లు కూడా లోపలికి వచ్చారు. అప్పుడు నేను జైలర్ వైపు తిరిగి గట్టిగా అన్నాను. నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలి. మీకు కావాలంటే బయట తాళం వేసి వెళ్ళండి. నా మాట విన్న వెంటనే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆమె వచ్చి నా ఎదురుగా కూర్చుంది. ఆమె కళ్ళు కింద నేలను చూస్తున్నాయి. ఆమె నన్ను చూడను కూడా చూడలేదు. నేను గట్టిగా అరుస్తూ, నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నీ భర్త ఎలా ఒప్పుకున్నారు అన్నాను. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది. నీకు నేనేం చెప్తున్నానో వినిపిస్తుందా అన్నాను గట్టిగా. ఆమె తల పైకెత్తకుండానే బాధగా, మీకేం అభ్యంతరం ఉంది నన్ను పెళ్లి చేసుకోవటానికి అని చెప్పింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. చూపించకూడదని తను తలదించుకుని ఉంది. నీకు బహుశా నా గురించి తెలియదనుకుంటా అన్నాను. తను, నా పేరు స్వాతి. నా భర్త మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు అంది. ఎందుకంటే నా భర్త మరెవరో కాదు, జైలర్ గారే అనింది. ఆ మాట విని నాకు షాక్ తగిలినంత పనయింది. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ జైలర్ నన్ను ఎందుకు పెళ్లికి ఒత్తిడి చేస్తున్నాడు అనుకుని నేను నీతో పెళ్లికి ఒప్పుకోను అన్నాను. నా మాటలు విని ఆమె సడన్గా తల పైకెత్తింది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు చెంపలపై జారాయి. ఎందుకు అని అడిగింది. ఇంత మంచి వయసులో ఉండి నా చేతుల్లో చావాలనుకుంటున్నావా? నువ్వు నన్ను భరించలేవు అన్నాను. అయినప్పటికీ ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంది. నేనింతవరకు ఏ ఆడదాని మీద చెయ్యవెయ్యలేదు. నేను ఎన్నో మర్డర్లు చేశాను. నా నుంచి కరుణను ఆశించవద్దు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాను. నా ఉద్దేశం తన నుంచి వ్యతిరేకత రావాలి అనుకున్నాను. 1కి 2 సార్లు హెచ్చరించినా ఆమె ఒప్పుకోలేదు. కానీ నేను కూడా ఆమె అందానికి చెలించిపోయాను. సరే మరి, నీకేం ఇబ్బంది లేకపోతే నాకు ఏ ఇబ్బంది లేదు అన్నాను. మరుసటి రోజున నన్ను జీపులో కూర్చోబెట్టి బయటికి తీసుకెళ్లారు. నన్ను పెళ్ళికొడుకులా తయారు చేశారు. నేను జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. కానీ ఇప్పటికీ నా మనసులో ఒకటే ప్రశ్న మెదులుతూ ఉంది. ఆ అమ్మాయి నన్నే ఎందుకు కోరుకుంది అని. నాకు ఆ అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. ఆ అమ్మాయి పెళ్లి కూతురు ముస్తాబులో గదిలోని కూర్చోబెట్టి ఉంది. ఎక్కడ నేను పారిపోతానా అని పోలీసులు
హోరాహోరీ బందోబస్తీ పెట్టారు. ఒక నెల రోజుల తర్వాత ఉరికంబం ఎక్కవలసిన నేను పెళ్లి చేసుకొని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు. నేను వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నాను. ఆమెలో ఏదో భయం నాకు కనిపిస్తుంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎవరినైనా కొట్టటం, చంపటం అంటే నాకు వెన్నవుతో పెట్టిన విద్య. కానీ ప్రేమగా మాట్లాడడం, వాళ్ళని ప్రేమించటం నాకు తెలీదు. నేను ఆ అమ్మాయి చెయ్యిని పట్టుకున్నాను. నువ్వు పెళ్ళికి నన్నే ఎందుకెంచుకున్నావ్ అన్నాను. నేను ఇప్పుడే మీకు కారణం చెప్పలేను. కానీ తర్వాత చెప్తాను అనింది. అతి కొద్ది రోజుల్లోనే నేను నిన్ను వదిలేస్తాను అన్నాను. దానితో మీకు సంబంధం లేదు అని జవాబిచ్చింది. ఆమె జవాబు విని నాకు కోపం వచ్చింది. నాకెప్పుడు కోపం వచ్చినా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఎదురుగా ఎవరున్నా కానీ అస్సలు పట్టించుకోను. ఆమె తలపై ఉన్న దుపట్టాని తీసేసి పక్కన పడేసి ఆమె 2 చేతులతో గట్టిగా పట్టుకొని, నేను ఇంతకాలం ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? నాకు మనసనేదే లేదు. నా గుండె ఒక మిషన్. అది కేవలం ఈ శరీరం బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆడవాళ్లు నా ముందు భయపడుతూ ఉండడం చూశాను. మమ్మల్ని చంపొద్దు అని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమలాడం చూశాను. ఈ అమ్మాయి కూడా భయపడుతుంది. కానీ ఏడవడం లేదు. నన్ను బతిమలాడం లేదు. పక్కనున్న ల్యాంప్ని ఆపేద్దామని ప్రయత్నించేసరికి ఆమె వద్దు అని వారించింది. నాకు చీకటంటే భయం అని చెప్పింది. రాత్రి ఆ చీకటి వెలుగున నా జీవితంలో ఒక గొప్ప కాంతిని తీసుకువస్తుందని అప్పుడు నాకు తెలీదు. నేను చేసిన మర్డర్లు ఒప్పుకోవటం వల్లే నాకు ఉరిశిక్ష పడిందని ఆమెకి చెప్పాను. ఆ రాత్రి ఆమె పక్కన కూర్చున్నప్పుడు ఆమె ఒంటిపై దెబ్బలను చూశాను. అవి చూసి ఆశ్చర్యపోయి ఇదంతా ఏమిటి అని అడిగాను. వణికే స్వరంతో, ఇదంతా ప్రేమ అని అతను ఇలా చేసేవాడు. నువ్వు ఏ స్వరము అయితే నన్ను భయపడుతున్నావో ఆ భయం నేను రోజూ ఇక్కడ ఆ జైలర్ చేతుల్లో అనుభవిస్తున్నాను. అతనికి ఆడవాళ్ళు ఏడుపు మరియు వాళ్ళ బాధంటే ఇష్టం. అందుకే అతను నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా నన్ను ఈ విధంగా ప్రేమిస్తాడు. నా ఏడుపు మరియు నా అరుపులు వింటే గాని అతనికి నిద్ర పట్టేది కాదు. అందుకోసం అతను ఎంతటి దుర్మార్గ చర్యలకైనా దిగేవాడు. సిగరెట్తో కాల్చటం, బెల్టుతో కొట్టటం, ఇంకా చివరికి ఇదే ప్రేమ అంటూ నువ్వు భరించాల్సిందే తప్పదు అని చెప్పేవాడు. ఆ అమ్మాయి బాధను చూసి నా 13 ఏళ్ల వయసులో నేను పడ్డ బాధ గుర్తుకు వచ్చింది. ఆమె బాధను నేను గుర్తించగలను. ఆ రోజు రాత్రి ఆమెను నేనేమీ చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం ఆమె మెడ వెనుక భాగం ఒక పండ్లగాటను గమనించాను. ఆ ప్రాంతంలో రక్తం గడ్డకట్టినట్టుగా ఉంది. అక్కడ ఏమైంది అని అడిగాను. అతని మాట విని నిరాకరించినందుకు నాకు శిక్ష వేశాడు. అతను నాకు విడాకులు ఇచ్చిన తర్వాత నన్ను ఇంకో పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడు. నేను ఒప్పుకోకపోయేసరికి ఈ విధంగా శిక్షించాడు. నీకు ఈ శిక్ష సరిపోదు, ఇంతకంటే పెద్ద శిక్ష విధిస్తాను. నిన్ను ఒక మృగానికి కట్టబెడతాను. వాడు మా జైల్లో ఒక పెద్ద కరుడుగట్టిన ఖైదీ. వాడితో మాట్లాడడానికి పోలీసులకే చెమటలు పడతాయి. అతనికి ఎవరైనా దయ, కరుణ ఉండదు. అలాంటి వాడితో నీకు పెళ్లి చేస్తా. అప్పుడు నీకు తెలిసొస్తుంది అసలైన నరకం ఏంటో. నువ్వు ఇప్పుడు కుదరదు అంటే నీతో పాటు నీ ముసలి నాన్నను కూడా హింసిస్తాను అని బెదిరించాడు. అతని మాటలకు భయపడి నాపై నేను ఎలాంటి దౌర్జన్యానైనా తట్టుకోగలనని మా నాన్నపై తట్టుకునే ప్రేమతో ఆయన మాట చెప్పి తనను మౌనంగా ఉండిపోయాను. నేను ఆగ్రహంతో, గుండె లోతులతో నిండిన బాధతో ఆమెను చూసి, నువ్వు ఈ దౌర్జన్యాన్ని ఎందుకు భరించావు? మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, మీ నాన్నకి నిజం చెప్పొచ్చు కదా అని అడిగాను. ఆమె కళ్ళల్లోని కన్నీళ్లు మరింత పెరిగాయి. పెదవులు వణుకుతూ కనిపించాయి. మృదువుగా కానీ బాధతో నిండిన స్వరంతో, నేను అలా చెయ్యలేను. మా నాన్న చాలా పేదవాడు. మేము ముగ్గురం ఆడపిల్లలం. మాకు మగతోడు ఎవ్వరూ లేరు, తండ్రి తప్ప. ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని ఉన్నత కుటుంబాలకిచ్చి పెళ్లి చేశాడు.
కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఆయన ఆరోగ్యం కూడా సరింగా లేదు. మా అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను విడాకులు తీసుకుని ఆయన దగ్గరికి వెళితే ఆయన ఆ రోజే ఆ బాధతో చనిపోతారు. ఆయన చావుకి నేను కారణం కాకూడదు. ఒకవేళ నేను ఆయన దగ్గరికి వెళ్ళినా నన్ను జైలర్ ప్రశాంతంగా బతకనివ్వడు. నేను తప్ప ఇంకెవ్వరూ ఆయన దౌర్జన్యాల్ని ఇంతకాలం భరించరు అంది. ఆ మాటలు ప్రతి అక్షరం నా గుండెల మీద గాయంలా పడింది. ఆమె తనకన్నా తన తండ్రి గౌరవం, తన తండ్రి ఆరోగ్యం కోసం ఇలా రాక్షసుడి చేతిలో దౌర్జన్యాలు భరించటం నా మనసును కుదిపేసింది. నా చేతులు కాళ్ళు వణికాయి. ఆ క్షణంలోనే నేను రాక్షసుడిలా మారినా నా గుండె లోపల మళ్ళీ మనిషి మేల్కొన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ జైలర్ గదికి వచ్చి, పెళ్లి తర్వాత అన్నీ సక్రమంగా జరిగాయా అని వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు. అతన్ని ఆ గేటు వెనకాల అవతల చూస్తూనే నా రక్తం ఉరక్కుతూ మరిగిపోయింది. అంతకంతే అనిపించిన కోపపు తీవ్రతతో నేను పక్కన ఉన్న చాకును పట్టుకుని అతనిపై విడ్డుగా దాడి ప్రారంభించాను. ఆ సంభవం తర్వాత నాకు తెలిసాయి. నాపై ఉరిశిక్ష ఖరారైపోయింది. మరింత ఎక్కువ శిక్ష ఉండదని నిర్ణయమైంది. అయినప్పటికీ నా మనసులో ఒక విచిత్రమైన ఆనందం నిలిచిపోయింది. ఇలాంటి మృగత్వం చూపే ఒక మనిషి నుంచి కనీసం ఒక అమ్మాయి జీవితాన్ని నేను కాపాడాననే ఆత్మసంతృప్తి కలిగింది. పరిస్థితులు నాకు దారుణమయ్యాయి. నేను పరిస్థితుల కారణంగా మారిపోయాను. కానీ అతడు పరిస్థితులను బాగా ఉన్నా అయినా తనలోని మృగత్వాన్ని చూపిస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నాడని ఇది సహించలేని విషయం. నేను బ్రతకాలనుకుంటున్నాను. కేవలం నా కోసం కాదు, ఆ అమ్మాయి కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఆమె జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఒక్క రాత్రి ఆమెతో గడపడం ద్వారా నాలో ఇంతటి మార్పు వచ్చింది అనుకోవడం కూడా నన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ జైలర్ అనే మృగాన్ని హతమార్చిన క్షణంలోనే నాకు తెలిసింది. నా ఉరిశిక్ష ఖరారైపోయింది. కానీ కనీసం ఒక నిరపరాధిని రక్షించాను. ఆత్మసంతృప్తి మిలిగిపోయింది. వెంటనే పోలీసులు గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి నా సంకెళ్ళు వేసి ఈడ్చుకుంటూ జైలు సెల్లులోకి విసిరేశారు. నన్ను దారుణంగా కొట్టారు. రక్తం కారేంత వరకు కొట్టారు. కానీ అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఏదేమైనా కొద్ది రోజుల్లో నన్ను ఉరితీయబోతున్నారు. ఆ చీకటి సెల్లులో నా శరీర గాయాలతో నిండినప్పుడు నా మనసు మాత్రం ఒక్కటే కోరుకుంది. దేవుడా, ఏదైనా మాయ చేసి నన్ను ఆ అమ్మాయితో జీవించేలాగా చెయ్యి. కనీసం ఒక్కసారైనా ఆమెతో కలిసి సంతోషంగా అనుభవించే అవకాశం ఇవ్వు అని పిలిచాను. మరుసటి రోజు ఉదయాన్నే ఆమె జైలుకు వచ్చింది. ఆమెను చూసిన క్షణంలోనే నా గుండె కొట్టుకోవడం ఆగినట్లు అనిపించింది. జైలు గదిలోని తలుపులు గద్దలు మోగి తెరుచుకున్నాయి. ఆమె నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. కళ్ళల్లో కన్నీళ్లు, ముఖంలో అలసట. కానీ ఆ కన్నీళ్లలో ఒక చిన్న కృతజ్ఞత వెలుగుతూ ఉంది. ఆమె నన్ను చూసి నిశ్శబ్దంగా కూర్చుంది. కాసేపటి మెల్లగా అంది, నా జీవితంలో కష్టాలన్నీ తొలగించడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మీరు. నాపై దౌర్జన్యం చేసే వారిని నుంచి నన్ను విముక్తి కలిగించారు. నాకు మీకంటే గొప్ప ఇంకెవ్వరూ లేరు. కానీ నా రాత ఇటువంటిదే. మీరు కూడా త్వరలోనే ఉరికమ్మో ఎక్కబోతున్నారు. నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళబోతున్నారు. ఆ మాటలు వినగానే నా గుండెల్లో ఏదో విరిగినట్లు అనిపించింది. ఆమె కళ్ళల్లోని నిస్సహాయత నన్ను చూసి ఆ కృతజ్ఞత, ఆ దుఃఖం అన్నీ కలిపి నాలో దాగి ఉన్న ఆశను మేల్కొల్పాయి. కానీ వెంటనే వాస్తవం మళ్ళీ నాకు వెనక్కి లాగింది. నేను చేసిన పాపాలకు శిక్ష అనివార్యం. నేను ఎప్పటికీ ఈ బంధాన్ని వదిలిపెట్టలేనని అనుకున్నా. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని వదిలి వెళ్ళవలసిన క్షణం దగ్గర పడుతోంది. నాలో ఒక కొత్త భయం మొదలయ్యింది. నేను లేని తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూసుకుంటారు?
జైలర్ లాంటి మృగాల నుంచి ఆమెను ఎవరు రక్షిస్తారు అని ఆలోచనలు రక్తంలా ఉడికేయి. ఆ క్షణంలోనే నాకు కోపం, దుఃఖం అన్నీ ఒక్కమాటుగా మారాయి. దేవుడా! నేను చేసిన పాపాలకు శిక్ష తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈమెను కనీసం సురక్షితంగా ఉంచే శక్తిని నాకివ్వు అని దేవుణ్ణి వేరుకున్నాను. ఉరిశిక్ష విధించాల్సిన రోజు దగ్గర పడే కొద్దీ నాలో ఆ అమ్మాయిపై ఆందోళన పెరుగుతూ వచ్చింది. నేను జైల్లో నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. కానీ నాకు ఎటువంటి మార్గం కనపడడం లేదు. ఉరికంబం ఎక్కడానికి ఇంకా 4 రోజులు మాత్రమే. ఒకరోజు రాత్రి నా ఆలోచనలో నేను నిమగ్నమై ఉండగా జైలంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్న పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. జైల్లో అంతా కోలాహలం మొదలయ్యింది. పేలుళ్ళు ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అందరూ అటూ ఇటూ పరిగెట్టుతున్నారు. అప్పుడే ఒక ముసలి హెడ్ కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి సెల్లో నుంచి బయటికి రావటానికి సహాయం చేశాడు. ఇదంతా ఏం జరుగుతుంది అని నేను అడిగాను. అతను నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నన్ను ఒకవైపు లాక్కెళ్ళాడు. పేలుళ్ళు ఇంకా ఆగటం లేదు. నేనెప్పుడూ ఇంతటి భయానక దుస్థితిని చూడలేదు. మేము చాలా దూరం నడిచిన తర్వాత జైలు బయటకి వచ్చాము. అడవి వైపు దారి చూపిస్తూ ఇటువైపు వెళ్ళిపో అన్నాడు ఆ వ్యక్తి. స్వాతి నిన్ను ప్రేమిస్తుంది. ఆ జైలర్ ఆ అమ్మాయిని నిజంగానే నరకం చూపించాడు. ఆమె ఎంత మంచిదో నాకు తెలుసు. నేను ఆ జైలరుతో పనిచేసేవాడిని. ఆ అమ్మాయిని చూస్తే నాకు ఎంతో జాలేసేది. కానీ ఏం చెయ్యలేకపోయేవాడిని. చేయగలిగిందల్లా దేవుణ్ణి ప్రార్థించటం మాత్రమే. నువ్వు ఆ జైలర్ను చంపినప్పుడు నేను లోలోపల చాలా సంతోషపడ్డాను. ఎంతగో ఆనందపడ్డాను. జైల్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. అప్పుడు నేనొక నిర్ణయం తీసుకున్నాను. నీకు ఏదో ఒక విధంగా సహాయం చెయ్యాలని. ఇదిగో చూడు, జైల్లో గ్యాస్ పైపులు లీకయ్యాయి. సిలిండర్ పేలడం మొదలయ్యింది. ఆ క్షణంలోనే నా మనసులో మొదటి గుర్తొస్తుంది నువ్వే. అందుకే నిన్ను ఇక్కడి నుంచి తప్పించుతున్నాను. నువ్వు ఏ రూపంలో అయినా సరే ఆ అమ్మాయిని కొత్త జీవితం చూపించు. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఆ ప్రాంతం వదిలి చాలా దూరం వెళ్ళిపోండి అన్నాడు. నేను ఒక్కసారిగా కదిలిపోయాను. నా కళ్ళల్లో కన్నీళ్లు తడిశాయి. నా మనసు కదిలింది. అతనికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పాను. వెంటనే వేగంగా అక్కడి నుంచి కదిలాను. కొత్త ఆశ, కొత్త భయం, కొత్త జీవితం మధ్యలో నా గుండె మరోసారి బలంగా కొట్టుకుంది. నేను స్వాతి దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకు జరిగిందంతా చెప్పాను. వెంటనే ఆమె సంబంధించిన సామాన్లు తీసుకొని నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గర నా డబ్బులు తీసుకొని ఆ పట్టణాన్ని వదిలి చాలా దూరం వచ్చేశాం. స్వాతితో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నేను నా వేషధారణ మొత్తం మార్చేశాను. చూడటానికి సాధారణమైన వ్యక్తిలా మారిపోయాను. మేము ఆనందంగా జీవిస్తున్నా మా మనసులో ఏదో ఒక మూల భయం దాగి ఉండేది. ఎప్పుడైనా పోలీసులు వచ్చి నన్ను మళ్ళీ పట్టుకుపోతారేమో అని. కానీ అతి కొద్ది రోజుల్లోనే ఒక వార్త విన్నాను. జైల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చాలామంది పోలీసులు గాయపడ్డారు. చాలామంది ఖైదీలు చనిపోయారు అని వాళ్ళ చనిపోయిన ప్రకటించిన లిస్టులో నా పేరు కూడా ఉంది. అంతటితో నా గతం అక్కడితో చనిపోయింది అని నిర్ధారించుకున్నాను. నేను స్వాతి భయం లేకుండా ఎంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగించాము. ఆ దేవుడు నాకు జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై గతంలో చేసిన పాపాలు పునరుద్ధరణ చేయకుండా నిజాయితీగా జీవించాలని నిర్ణయించుకున్నాను. ఆ ఉద్దేశంతో ఒక గ్యారేజీలో ఉద్యోగంలో చేరాను. కొద్ది రోజుల్లోనే నా కష్టంతో మంచి మెకానిక్ పేరు తెచ్చుకున్నాను. నా వద్ద ఉన్న చిన్న చిన్న పొదుపులను ఉపయోగించి సొంతగా గ్యారేజ్ను ప్రారంభించాను.
పగలు రాత్రి అలసటి లేకుండా కష్టపడి బాగా డబ్బు సంపాదించాను. ఇప్పుడు నా సొంత ఇంట్లో నా 2 కొడుకులతో పాటు భార్య స్వాతితో సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి వీడియోలు, కథలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.